హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా ఎలైట్ మోషన్ యాప్లో. సో ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మీకు అర్థమయ్యేలానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. మీరు ఫుల్ వీడియో ఫుల్ మ్యూజిక్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. దీనికంటే ముందుగా ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ కావాలి మనకి. ఈ ఫైల్స్ కోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు టాప్లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 147 అని సెర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్ళారంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నుండి మీరు తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి XMLని ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు టైమ్ లైన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్గా బ్లాక్గానే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మీరు XML ఫైల్ని యాడ్ చేయడానికంటే ముందుగానే మీరు ఎలైట్ మోషన్లో ఫాంట్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఫాంట్ ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోండి, తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. కింద లాస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫాంట్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు తీసుకున్నటువంటి ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి వాటిని సెలెక్ట్ చేసేసుకుంటే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు XML ఫైల్ని యాడ్ చేసుకుంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది అనమాట. సో XML ఫైల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది కదా. సో ఫాంట్ యాడ్ చేస్తే మీకు యాస్టీస్కి ఇలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ లీఫ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు యాడ్ అవ్వదు, ఎందుకంటే XML ఫైల్ యూజ్ చేస్తే యాడ్ అవ్వదు. ప్రీసెట్ యూజ్ చేస్తే అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అన్ని స్లైడ్లలో ఈ లీఫ్ PNG ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మీరు రిప్లేస్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రతి టెక్స్ట్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఆటోమేటికల్లీ రిప్లేస్ అయిపోతుంది. అదే ప్రాసెస్ని ఉపయోగించి ఎక్కడైతే లీవ్స్ ఉన్నాయో అన్నీ కూడా జస్ట్ రిప్లేస్ చేసుకుంటే ఆటోమేటికల్లీ దానికి ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆడియోని యాడ్ చేయండి, ఓకేనా. ఆడియో కూడా ఇస్తాను, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఫుటేజెస్ మీకు 2 ఉంటాయి. ఒకటి 4 సెకండ్స్ ఉంటుంది, ఒకటి 1 or 2 సెకండ్స్ ఉంటుంది, ఓకేనా. అంటే 4 సెకండ్ ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ యాడ్ చేసుకొని కిందికి తీసుకురండి, ఓకేనా, కంప్లీట్గా కిందికి. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత అది ఎంతవరకు ఉందో చూసుకుందాం. సో ఇక్కడ వరకు అయితే ఉంది. సో ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేసుకుందాం. సో ఇలా ఉంది ఇప్పుడు నాకు. తర్వాత ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని యాక్టివేట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎఫెక్ట్ ఎలా ఉందో, చూసారు కదా, ఆటోమేటికల్లీ సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి ఇంకొక ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. సేమ్ అదే ఫుటేజ్ యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను, మీడియా గ్యాలరీ 1 సెకండ్ ఉంటుంది ఒక ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా జూమ్ చేసుకుందాం, ఓకే. ఇలా సైజ్ పెంచుకున్న తర్వాత కిందికి వచ్చేస్తున్నాను, కంప్లీట్గా కిందికి. సో ఇక్కడ స్లైడ్ మనకి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న అలాగే తక్కువ ఉన్న అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వరకు 6 సెకండ్స్ వరకు, ఓకేనా. సో చూస్తే మనకి ఇలా అయితే సెట్ అయింది. మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి. నేను కాపీ చేసేసి నెక్స్ట్ పేస్ట్ చేసేసాను, ఓకేనా. పేస్ట్ చేసేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో గ్రూప్ కింద పెట్టేసిన తర్వాత ఈ గ్రూప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక బీట్ మార్క్ ఇచ్చేసేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫుటేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టైం పైన క్లిక్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆ స్లైడ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫుటేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా మీకు యాడ్ అవ్వదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఇంకోట్రా ఫుటేజ్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంకోట్రా ఫుటేజ్ని జస్ట్ రిప్లేస్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా మీకు యాడ్ అయినట్లయితే జస్ట్ దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఆ ఇంకోట్రా ఫుటేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి.
క్రోమాకి తీసుకొని బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి అదే లేయర్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి మాస్క్ని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఆ ఫోటోకి సరిగ్గా ఫోటో పైనకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ పైన క్లిక్ చేయండి. అంటే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫోటోని రిప్లేస్ చేసుకుని సరిగ్గా అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. చూడండి, మనకు చూస్తే ఈ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఫోటో అనేది సైడ్కి వెళ్ళిపోయింది. మీరు సరిగ్గా ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, మనకి ఇలా చాలా బాగా సెట్ అయింది. ముందుకెళ్తే 2 లీవ్స్, అలాగే ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దీన్ని డూప్లికేట్ చేసి అందులో ఒక్కదాన్ని నెక్స్ట్ స్లైడ్ కింద పెట్టేసి ఒకసారి చూద్దాం. సో ఈ విధంగానే అవుతుంది. తర్వాత ఇక్కడ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్ యానివర్సరీ, ఈ విధంగా మీరు రిప్లేస్ చేసుకోవచ్చు. దానికోసం టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా రిప్లేస్ అయితే చేసుకొని ఫస్ట్ ఫుటేజ్ అన్నీ కూడా ఈ విధంగా ఈ ఫొటోస్ కింద పెట్టుకోండి. ఇవన్నీ ఫొటోసే ఉంటాయి, లాస్ట్ మాత్రం ఒక టెక్స్ట్ ఉంటుంది. ఓకేనా, 4 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కపుల్స్ నేమ్స్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. సో ఒక నేమ్ అయితే రిప్లేస్ చేస్తున్నాను. ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు నేమ్స్ అయితే రిప్లేస్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో ఒకసారి మధ్యలో మిర్రర్స్ యాడ్ చేయాలి. అంటే స్లైడ్ బై స్లైడ్ మిర్రర్స్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి లీవ్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్కి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ దానికి కూడా అదే విధంగా కాకుండా మనకి రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకుందాం. దానికోసం ఈ ఫుటేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మిర్రర్ అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి, మిర్రర్. ఓకేనా, ఈ మిర్రర్ జస్ట్ స్టాండర్డ్ తీసేసుకొని ఈ విధంగా సెట్ అవుతుంది. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు మీకు ఎలా ఉందో, చూసారు కదా. ఈ విధంగా మిర్రర్ మీరు యాడ్ చేసుకుంటూ స్లైడ్ బై స్లైడ్ యాడ్ చేసుకుంటూ కంప్లీట్గా ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ అవసరం లేదు. అండ్ ఇంకొక స్లైడ్కి ఈ విధంగా ఒక స్లైడ్ వదిలేసి ఒక స్లైడ్కి మిర్రర్ అప్లై చేయాలి. ఓకేనా, తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకుని ఫుల్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.